జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు ముందస్తుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. స్త్రీ అంటే ఒంటరి పదంగా మనం చూస్తున్నాం, కానీ ఒక స్త్రీ అంటే ఒక అబల. కానీ ఇవాళ రేపు మనల్ని స్త్రీ అంటే చాలా చులకనగా చూస్తున్నారు. మీ కంట్లో ఊసి పడితే మొదటిగా తన అమ్మ కంటిలోనే కన్నీరు కాడుతుంది. అట్లాంటి స్త్రీ పుట్టగానే అందరికీ మొదటిగా మనకు వచ్చేది ఏడుపు మాత్రమే. కానీ ఆ ఏడుపును కూడా ఎంతో చిరునవ్వుగా స్వీకరిస్తుంది స్త్రీ. తర్వాత పాలు మానేయగానే కష్టాలు ఎదుర్కొంటుంది. ఎవరినో తీసుకొచ్చి ఇతను నీ భర్త అనగానే సర్దుకపోతుంది. ఇట్లాంటి స్త్రీని మనం ఈనాడు చూస్తున్న సమాజంలో ఎటువంటి గౌరవం లేకుండా పోతుంది. స్త్రీ అంటే కూడా తనకంటూ ఒక సామర్థ్యం ఉంది అనే ప్రత్యేకత గుర్తించాలి. ఇవాళ మనం చూసినట్టయితే మొదటిగా మనం సావిత్రిబాయి పూలే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆమె మనకి మొదటి పంతులమ్మ. ఆనాడు సావిత్రిబాయి పూలే గారు పోరాటం చేయకపోతే ఈనాడు మనందరికీ విద్యా అవకాశాలు రాకపోయి ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత చూసినట్టయితే మనకి మొదటిగా ధనలక్ష్మి అంటే లక్ష్మీ దేవత, మనకి చదువు అనగానే సరస్వతి దేవత, ధైర్యం అనగానే దుర్గా దేవత. వీళ్ళందరినీ చూసినట్టయితే త్రిదేవత అంటే స్త్రీ అంటే ఒక త్రిదేవత అని నేను అనుకుంటున్నాను. ఇవాళ రేపు చూసినట్టు సమాజంలో ఒక అమ్మాయి కనబడగానే తనని ఒక చెల్లిగా ఒక అక్కగా స్వీకరించకుండా తనపై చెడు ప్రవర్తించడం కానీ ఇట్లాంటి ఎన్నో మనం చూసినట్టయితే ఇవాళ రేపు స్త్రీ అనగానే ఒక చులకన భావం అనేది ఎదుర్కొంటున్నారు. అలాంటి చులకన భావం కాకుండా వాళ్ళకంటూ ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. తాను కూడా పోరాటం చేస్తుంది, తాను కూడా సమాజంలో ప్రత్యేక గౌరవం ఉంటుంది అని మనం అందరూ కూడా భావించాలి. ఇవాళ రేపు మనం చూసినట్టయితే స్త్రీ అనగానే ఎవరికైనా చులకన భావం కాకుండా మొదటిగా మనం గౌరవం ఇవ్వాలి. ఇవాళ స్త్రీ లేకపోతే మనకి జన్మ లేదు, స్త్రీ ఉంటేనే మనకి జన్మ ఉంది. స్త్రీ ఉంది కాబట్టి మనం ఇవాళ జీవిస్తున్నాం అని మనం అనుకోవాలి. ఒక మగవాడి వెనుక ఒక ఆడది ఉంటుంది అని ప్రతి ఒక్కరు అంటారు, కానీ ఇవాళ రేపు అలా కేవలం మాటల వరకే ఉంటుంది. కానీ ఎవరు కూడా స్త్రీని గౌరవించలేకపోతున్నారు. ఆ మగవాడు అంత పై ఎత్తుకు ఎదిగాడు కాబట్టి దాని వెనకాల స్త్రీ అనేది కారణం ఉంది కాబట్టి మగవాడు పైకి ఎదిగాడు అని మనం అనుకోవాలి. ఇవాళ రేపు మనం చూస్తున్న సమాజంలో మగవాడు అనగానే ఒక గౌరవం, పురుషాధిక్యం అనేది, పితృస్వామ్యం అనేది మనకి చూస్తున్నట్టయితే అమ్మ మొదటిగా మనకి జన్మనిచ్చి పాలిచ్చి పెంచింది అమ్మగారిని వదిలేసి మనం పురుషాధిక్యాన్ని ఎక్కువగా చూసినట్టయితే పురుషుని తన యొక్క ఆధిక్యాన్ని మనం చూస్తున్నాం. స్త్రీ అనగానే మనకి కేవలం చులకన భావం మాత్రమే కనిపిస్తుంది. కానీ తన అమ్మ ఒడిలో నుండే మనం చదువు నేర్చుకుంటున్నాం. అమ్మ ఒడిలో నుండే మనం మన ప్రవర్తన కానీ, అమ్మ ఒడిలో నుండే మన బిహేవియర్ కానీ ప్రతి ఒక్కటి మనం చూసినట్టయితే అమ్మ తను పాలు పోసి పెంచుతున్నప్పుడే మనకి అక్షరాలు నేర్పిస్తుంది. అమ్మ నుంచే మనకు చదువు మొదలైంది. మనకి మొదటి టీచర్ అమ్మగారే. చదువు అనేది మనకి అమ్మ దగ్గర నుంచే మొదలవుతుంది. తన ఒడిలో పడుకోబెట్టి పాలు ఇస్తూ మనకి చదువు అనేది నేర్పిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు చూసినట్టయితే సరోజినీ నాయుడు గారు, మదర్ తెరీసా గారు, సావిత్రిబాయి పూలే గారు, సునీత విలియమ్స్ గారు, వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మనం తెలియజేయాలి. స్త్రీ విద్యారంగంలోనే కాకుండా ఇవాళ మనం చూసినట్టయితే మన బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు, ద్రౌపది ముర్ము గారు ఇవాళ మన ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తుంది మన స్త్రీలే అని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఇవాళ మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీలో వ్యవహారం నడిపిస్తున్న మీనాక్షి నటరాజన్, తనని నేను ఎంతో ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు ఒక రాజకీయ వ్యక్తి రాగానే మనకి ఫ్లైట్ లో దిగడం కానీ, ఎంతో ఆర్భాటాలు చేయడం కానీ, పూలదండలు వేయడం కానీ ఇట్లాంటివి మనం చూస్తున్నాం. కానీ మీనాక్షి నటరాజన్ ఒక సామాన్య మానవుడి లాగా రైలు ప్రయాణం చేయడం కానీ, నేను వస్తే నాకు ఎటువంటి ఆర్భాటాలు చేయకూడదు, ఎటువంటి పూలదండలు నాకు వేయకూడదు, నేను కూడా ఒక సామాన్యురాల్లాగానే నేను ఉంటాను. అదే విధంగా ఇవాళ మనం చూసినట్టయితే రాజకీయ పార్టీ తన వసతి కోసం ప్రత్యేకమైన గెస్ట్ హౌస్ లో కానీ అట్లాంటివి చూసినట్టయితే మన మీనాక్షి నటరాజన్ గారు కేవలం 50 రూపాయలు మాత్రమే తను తీసుకొని ప్రత్యేకమైన గది తీసుకున్నట్టయితే ఆ తర్వాత తాను వస్తున్నా కూడా ఎటువంటి ఆర్భాటాలు చేయకూడదు, నేను కూడా ఒక సామాన్యురాల్లానే ఉంటాను. అదే విధంగా మనం చూసినట్టయితే మీనాక్షి నటరాజన్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఎందుకంటే తను గాంధీజీ చెప్పిన సత్యాలను గురించి పాటిస్తుంది. తన బ్యాగ్ లో కేవలం 2 జతల బట్టలు, 2 జతల చెప్పులు మాత్రమే ఉన్నాయి. అదే విధంగా ఒక సామాన్యురాలుగా ఇవాళ మనం చూస్తున్నాము. మనం ఎంతో గర్వకారణంగా మన భారతదేశంలో పుట్టినందుకు ఎంతో గర్వకారం పొందాలి. ఎంతో గౌరవం, ఒక స్త్రీకి ఇంతటి గౌరవం లభించిందని మనం ఎంతో గౌరవంగా ఉండాలి, గర్వంగా కూడా ఉండాలి. అటువంటి స్త్రీ మన భారతదేశానికి వచ్చి మన కార్య వ్యవహారాలను కానీ కాంగ్రెస్ పార్టీలో వ్యవహార అధ్యక్షురాలిగా ఉండడం మనకి ఎంతో గర్వకారణంగా ఉండాలి. అదేవిధంగా కేవలం మీనాక్షి నటరాజన్ గారే కాకుండా సోనియా గాంధీ గారు, సావిత్రిబాయి పూలే గారు, సునీత విలియమ్స్ గారు,
అదేవిధంగా మనం చూసినట్టయితే ఝాన్సీ లక్ష్మీబాయి గారు, సరోజిని నాయుడు గారు, ఇట్లాంటి ఎంతో మంది మహామహనీయులు మహిళల గురించి మనం చూసినట్టయితే వారు ఇచ్చిన ఇవాళ ప్రోత్సాహమే మనం ఇవాళ నిల్చున్నది అని నేను ప్రత్యేకంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు స్త్రీ కోసం పోరాడకపోతే ఇవాళ ఏ ఒక్క స్త్రీ కూడా ఇంత చదువు కానీ, ఇంత ఉద్యోగం కానీ, ఇంత విద్యా అవకాశాలే కాకుండా జాబ్ ఇవాళ రేపు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కూడా ఉత్తీర్ణత సాధిస్తుంది మహిళలు. వాళ్ళ యొక్క ఇన్స్పిరేషనే అని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను సరోజిని నాయుడు గారికి, అలాగే మీనాక్షి నటరాజన్ గారికి, సరోజిని నాయుడు గారు, సావిత్రిబాయి పూలే గారు, వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతటి వారు చేయబట్టి మనం ఇంతటి స్థాయికి ఎదిగాము. ఇవాళ చదువుని ఇంత చదువు, ఒక ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంతటి చదువు, ఒక డాక్టరేట్ అందుకుంటున్నామంటే వీటన్నిటికీ కారణం వీళ్ళందరి మహామహనీయులు అని నేను ప్రత్యేకంగా అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన జై స్వరాజ్య టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.